అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు 'మది దోచిన కథలు'. కాంట్రాక్ట్ మ్యారేజ్ 61వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దామా? న్యూస్ ఫేడ్ ఔట్ అవుతుంది. చూపించిన ఛానెల్స్ అయాజ్ వేసిన పరువు నష్ట దావాకు ఆస్తులమ్మి మరీ కోర్టుకు కడతారు. ఆర్యను ఇటు పెళ్లికొడుకుని చేస్తుంటే, అటు అయాజ్, ఆహిల్, అభయ్ వాళ్ళ పేరెంట్స్ మ్యాన్షన్‌లో చేరితే, అక్కడ మాళవిక దగ్గర ఆడపిల్లలు చేరతారు. హారతిచ్చిన ఆడవాళ్ళు మాళవికను గదికి తీసుకెళ్ళమని చెప్తే, మాళవిక అక్క మాధవి కడుపుతో ఉండడం వల్ల "నువ్వు రెస్ట్ తీసుకో మాధవి" అని ఆయిషి, కావ్యతో కలిసి మాళవికను తీసుకొని వెళ్తుంది. శశికళ ప్యాలెస్‌లోనే ఉండిపోతానని చెప్పినా, బలవంతం చేసి తీసుకొచ్చిన భాను పెళ్లి పనులతో బిజీ చేస్తుంది వదిన చెప్పినట్టు. పెళ్లి కూతురుగా ముద్దుగా ఉన్న మాళవిక ఫోటో తీసి ఆర్య నెంబర్‌కు సెండ్ చేసిన ఆయిషి నవ్వుకుంది. గదిలో అభయ్, ఆహిల్‌తో ఆర్య బ్యాచలర్ పార్టీ ఇస్తుంటే, అయాస్ డ్రింక్ చేయకుండా కోక్ సిప్ చేస్తున్నాడు. నా బంగారం అని మాళవిక ఫోటోను ముద్దు పెట్టుకున్న ఆర్యను వియర్డ్‌గా చూస్తాడు అభయ్. ఏంట్రా ఆ చూపు? నీకు కూడా లవర్ ఉంది కదా! మన లవ్ పెళ్లి వరకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ ఫీలింగ్. శశికళ లవర్ కాదు. జస్ట్ నిన్ను లైఫ్ నాశనం చేసిన ఒక అమ్మాయని ఆపకుండా బాటిల్‌ను ఖాళీ చేశాడు అభయ్. అయాస్ సైలెంట్‌గా సోఫా ముందుకు వంగి చూస్తుంటే, ఆహిల్ స్టాప్ ఇట్ అభయ్ బాటిల్ లాక్కున్నాడు. గుండెల్లో మంట తగ్గాలంటే ఇది నా గొంతులో దిగాలి ఆహిల్. నువ్వు చేసిన తప్పుకు తాగుడునో, డ్రగ్స్‌నో పరిష్కారం చూపించదురా. ఓపిగ్గా వెయిట్ చేయడమే నీకున్న లాస్ట్ ఆప్షన్ అని ఆర్య అభయ్ వాదన అంచనా వేస్తూ చెప్తాడు. నో ఆర్య బ్రో. తనంటే నాకిష్టం. తనతో లైఫ్ పంచుకోవాలని, రిలేషన్ స్టార్ట్ చేయాలని చాలా ఆశపడ్డాను. శశికళ సెల్ఫ్ రెస్పెక్ట్, గౌరవం నా ఇగోను దెబ్బతీశాయి. నా అహంకారం, మేలుగ వల్లే శశికళకి ఇలాంటి గతి పట్టింది. పాపం తన నాన్నకి ఎప్పుడు నిజం తెలుస్తుందో అన్న భయంతో కడుపులో ఇష్టం లేని బేబీని మోస్తూ చాలా సఫర్ అవుతోంది. మా మమ్మీ నా కోసం ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకుంటోంది. అన్నింటికి నేనే కారణం. నా ఒక్కడి వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అని అభయ్ ఆవేదనగా అంటాడు. అయాస్ లైన్‌లో ఉన్న శశికళకు కాల్‌లో విన్నావా అని అడుగుతాడు. శశికళ మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటుంటే, వాడు మారాడని నేను నమ్ముతున్నాను శశికళ. లైఫ్‌లో అందరికీ సెకండ్ ఛాన్స్ వస్తే చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు. వాడు చేసిన తప్పు మర్చిపోమనో, లేక అభయ్‌ను యాక్సెప్ట్ చేయమనో చెప్పను కానీ, వాడేం చేయాలనుకుంటున్నాడో ఒక్క అవకాశం ఇచ్చి చూడని అంటాడు అయాస్. కాల్ కట్ చేసిన అయాస్ అభయ్‌ని చూస్తూ, నీ మనసులోని ఫీలింగ్స్‌ని ఎప్పుడైనా శశికళతో అర్థమయ్యేలా చెప్పావారా అని అడుగుతాడు. అతన్ని సీరియస్‌గా చూస్తూ. అయాజ్‌ని ఒకసారి చూసి పైకి లేచిన అభయ్ తూలుకుంటూనే వెళ్తుంటే, ఎక్కడికిరా అని అడుగుతాడు ఆహిల్. మీ ఫ్రెండ్ అర్థమయ్యేలా చెప్పమన్నాడుగా అందుకే వెళ్తున్నాను. ఈ రోజుతో అది నిజం చెప్పాలి. దాని మనసులో నేనున్నానో లేదో తేలిపోవాలని అంటాడు అభయ్ ఆవేశంగా. లేదని అంటే ఏం చేస్తావురా అని అయాస్ అభయ్‌ని చూస్తూ అడుగుతాడు. అతని ప్రమేయం లేకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు చెంపల మీదకి జారిపోతే తనకే చెప్తానని వెళ్ళిపోతాడు అభయ్. అయాస్ ఎందుకు వాడిని ఆపలేదు? అభయ్ తాగున్నాడు. ఇప్పుడు మాట్లాడటం అవసరమా? అని అడిగాడు ఆర్య కోపంగా. ఇప్పుడే కరెక్ట్ మామూలు టైంలో వాడిలోని మేల్ ఇగో అడ్డొస్తుంది. ఇప్పుడైతే నిజాలు మాత్రమే బయటకొస్తాయి. డోంట్ వర్రీ. శశికళతో పాటు ఆయిషి, కావ్య ఉన్నారు. చూసుకుంటారని కోక్ సిప్ చేస్తూ రిలాక్స్ అవుతాడు అయాస్. ఆర్య, ఆహిల్ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ సైలెంట్ అయితే, తన కారును రయ్యిమని దుమ్ము లేపుకుంటూ మాళవిక ఇంటికి పోనిచ్చాడు అభయ్. కార్ డోర్ వేసి లోపలికి నడిచిన అభయ్‌ని చూసి, ఈశ్వరి బాబూ నువ్వు ఈ టైంలో అని ఆశ్చర్యంగా చూస్తూ, భోజనం చేశావా బాబు అని ఆప్యాయంగా అడుగుతుంది. చేశానండి. శశికళ ఎక్కడ? తనతో మాట్లాడాలని అభయ్ అంటే, ఈశ్వరికి ఆల్రెడీ ఆయిషి, మాళవిక ద్వారా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది చూస్తూ ఉండడంతో ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు సంశయించి, పైన మాళవిక గదిలో ఉన్నారు బాబు అని చెప్తుంది. థాంక్స్ అని చెప్పి అభయ్ తూలుతూనే మెట్లు ఎక్కి వెళ్తుంటే, వెంటనే ఈశ్వరి అయాస్‌కి కాల్ చేసి అభయ్ వచ్చిన విషయం చెప్తుంది. ఇట్స్ ఓకే. వాడేం చెడ్డవాడు కాదత్తయ్య. చెడ్డదారిని ఎంచుకున్నాడంతే. మీరు గమనిస్తూ ఉండండి. ఏదైనా న్యూసెస్ క్రియేట్ చేస్తే నాకు కాల్ చేయండని చెప్తాడు అయాస్. అయాస్ మాటలకు ధైర్యం రావడంతో ఈశ్వరి ఉదయం పెళ్లి పనులు చూసుకుంటూ బిజీ అవుతారు. తలుపు నాక్ చేసిన సౌండ్‌కు ఆయిషి వెనక్కి తిరిగి అభయ్‌ని చూసి, "నువ్వేంటి అభయ్ ఈ టైంలో" అని అడిగింది. "సారీ వదినా. ఈ టైంలో రావడం, అందులోను డ్రింక్ చేసి రావడం తప్పని తెలుసు కానీ తప్పలేదు. శశికళను, కావ్య, మాళవిక, ఆయిషి ఒకేసారి చూస్తే నాకతని మొహం చూడటం కూడా ఇష్టం లేదని చెప్పక్కా" అని ముఖం తిప్పుకుంది శశికళ. "నేను నీతో మాట్లాడాలి శశికళ. జస్ట్ 5 మినిట్స్. ఈ 5 మినిట్స్ మాట్లాడితే నేను రేపటి నుండి నిన్ను డిస్టర్బ్ చేయనని" అంటాడు అభయ్. ఆ మాటకు అభయ్‌ని సూటిగా చూసిన శశికళ నిజంగా డిస్టర్బ్ చేయవా? అని అడిగింది. నేను నిజాలే చెప్తాను. టెర్రస్ మీదకు వెళ్దామా? ఒంటరిగా మాట్లాడాలని అంటాడు అభయ్. వెళ్ళు శశికళ. అతనేం మాట్లాడతాడో ఒక అవకాశం ఇచ్చి చూడని ఆయిషి అంటే ఆమె మాట కాదనలేక వెళ్ళింది శశికళ. పిట్టగోడకు ఆనుకున్న అభయ్ డార్క్ రెడ్ అనార్కలిలో శశికళని చూస్తూ బాంబు కనిపిస్తుంటే
అరచేతిని ఆమె పొట్టపై ఉంచాడు. అతని అరచెయ్యి తన పొట్ట మీద సరిగ్గా సరిపోయి ఉంటే తలెత్తి చూసిన శశికళ అతని మొహంలోని బాధకు చేతిని నెట్టేయకుండా మౌనంగా ఉండిపోతుంది. చేతిని వెనక్కి తీసుకొని నన్ను ప్రేమించమని పెళ్లి చేసుకోమని అడగను కానీ, కనీసం నా మీద నీ మనసులో ఇష్టం కూడా లేదా శశి? లేదు. ఎందుకుండాలి? నువ్వేమైనా నా కోసం నీ చెడు అలవాట్లను దూరం చేసుకొని వెయిట్ చేశావా? లేదు కదా! నలుగురిలో నన్ను క్యారెక్టర్‌లెస్ ఆడదానిగా నిలబెట్టావు. నీ వల్ల నాకొక్క మంచి జరిగిందని నువ్వు చెప్పగలవా అభయ్? జస్ట్ బికాజ్ ఆఫ్ యూ నేను ఈ రోజు బ్రతికున్న శవంలా మిగిలిపోయానని ఆవేశంగా అన్నది శశికళ. అరవకే. నీ టమ్మీలో నా బేబీ ఉంది. తనకే కాదు నీకు కూడా రిస్క్‌నే. ఇలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల అని అంటాడు అభయ్. మొహం తిప్పుకున్న శశికళ అటు తిరిగింది. అతన్ని చూడటం ఇష్టం లేనట్టుగా వెనక నుంచి హత్తుకున్న అభయ్ శశికళ భుజం మీద గడ్డం నిలిపితే వదులు అని అతని స్పర్శ కూడా ఇష్టం లేకపోవడంతో గట్టిగా అరిచింది శశికళ. ఇప్పుడే చెప్పాను అరవకని. నేను ప్రతిసారి కూల్‌గా చెప్పను శశి అని పొట్ట మీద అరచెయ్యి ఉంచి బేబీని ఫీలవుతూ కళ్ళు మూసుకున్న అభయ్‌కు లోకం అలాగే ఆగిపోతే బావుండనిపిస్తుంటే శశికళ మాత్రం గుండెల్లో రగులుతున్న మంటకు, కడుపులో బాధకు మౌనంగా ఉండిపోతుంది. ఐ లవ్ యూ శశికళ. కొంచెం కాదు చాలా చాలా లవ్ చేస్తున్నాను నిన్ను. నువ్వు కావాలి నాకు. బేబీకి అమ్మగా మాత్రమే కాదు, నాకు భార్యగా కూడా. నీకోసం నా హాబిట్స్‌ని వదులుకున్నాను. నీకోసం నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నీతో ఈ క్షణంలాగే జీవితమంతా ఉండాలని ఉంది. ప్లీజ్ నన్ను క్షమించవా? ఈ దూరం నా గుండెను రెండుగా చీలుస్తోంది శశి. ఒకప్పుడు చెంపదెబ్బ కారణంగా తన జీవితాన్ని నాశనం చేసిన ఈ అభయ్‌నే ఇప్పుడు తన కళ్ళ ముందురున్నదన్న అనుమానం శశిలో కలుగుతుంటే తన చేతుల్ని పట్టుకున్న అభయ్ చేతులను చూసి అభయ్ మొహంలోకి చూసింది శశికళ. అతని కళ్ళల్లో ఏదో దీనత్వం, మిస్ చేసుకోకూడదన్న ఆరాటం స్పష్టంగా కనిపిస్తుంటే క్షమిస్తాను. బట్ నేనొకటి అడుగుతాను ఇస్తావా? అని అడిగింది శశికళ. అడిగి చూడు శశి. ఏదైనా క్షణాల్లో నీ కాళ్ళ ముందర ఉంచుతానని అంటాడు అభయ్ ఆరాటంగా. నీ లగ్జరీ లైఫ్ స్టైల్ నాకొద్దు అభయ్. వాటి కోసం వెంపర్లాడే నీ గర్ల్ ఫ్రెండ్స్ టైప్ నేను కాదు. జస్ట్ నా వర్జినిటీని నాకివ్వు చాలని అంటుంది శశికళ. ఆమెనే చూస్తున్న అభయ్ అదెలా పాసిబుల్ అవుతుంది శశికళ అని బాధగా అడిగాడు. ఇది కూడా అంతే. నాట్ పాసిబుల్ మిస్టర్ అభయ్. మర్చిపోకు నువ్వు ఆల్రెడీ నా కండిషన్‌కి ఓకే చెప్పావు. సో, ఆఫ్టర్ బర్త్ బేబీ నాకు మాత్రమే సొంతం. నీ నీడను కూడా బేబీ మీద పడనివ్వనని కోపంగా అంది శశికళ. సింగిల్ పేరెంట్‌గా లైఫ్ లాంగ్ మిగిలిపోవాలని డిసైడ్ అయ్యావా? అది నీకు అనవసరం అభయ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నువ్వు నాకు దూరంగా ఉంటేనే నేను మెంటల్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటానని అంది శశికళ. శశికళను ఛాతీ మీదకి లాక్కున్న అభయ్ ఆమెను గట్టిగా హత్తుకుంటాడు. వదులు అని కోపంగా అరిచింది శశికళ. ఉష్ అరవకు బేబీ డిస్టర్బ్ అవుతుందని హగ్‌ను టైట్ చేశాడు అభయ్. నాకు ఊపిరి ఆడటం లేదు అభయ్. వదలని అభయ్ వీపు మీద గిచ్చుతుంది కోపంగా శశికళ. నో ప్లీజ్ కాసేపు ఇలా ఉండవే. నా పెయిన్‌ను కాసేపైనా మర్చిపోయేది నీ టచ్‌తోనే అని బాధగా అంటాడు అభయ్. అభయ్ కౌగిల్లో కోరిక లేదు. స్వాంతన మాత్రమే కోరుకుంటున్నాడని మౌనంగా ఉండిపోయింది శశికళ. ఇలా బొమ్మలా ఉండకపోతే తిరిగి హగ్ చేసుకోవచ్చు కదా శశి. అప్పటి వరకు అతని కౌగిల్లో ధైర్యంగా ఒదిగిపోయిన శశికళ అభయ్ గొంతుకు అతన్ని వెనక్కు నెట్టి వెనక్కి తిరిగి అభయ్‌ని చూడకుండా స్టెప్స్ దిగుతూ కిందకొచ్చేసింది శశికళ. ఏడుస్తూ బెడ్ మీద పడిపోయిన శశికళను చూస్తున్న ఆయిషీకు బాధగా అనిపిస్తే అక్క అని పిలుస్తారు కావ్య, మాలవికలు. తన పెయిన్ మనలో ఎవరూ తీర్చలేనిది కావ్య. మాల రెస్ట్ తీసుకో ఎర్లీ మార్నింగే లేవాలి నువ్వు. కావ్య నువ్వు కూడా వెళ్ళు. అయాన్ లేస్తాడని ఇద్దరిని పంపి అభయ్ దగ్గరికి నడిచింది ఆయిషి. బాధగా ఉందా అభయ్? ఆ బాధ అనేది చాలా చిన్న విషయం వదినా అని కారును స్టార్ట్ చేసుకొని వచ్చినప్పటికంటే వేగంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అభయ్. కంగారుగా అయాస్‌కు కాల్ చేసిన ఆయిషి అభయ్ గురించి చెప్తే వాడి గురించి నీకు అవసరం లేదు. రెస్ట్ తీసుకో. మార్నింగ్ నుండి పెళ్లి పనులతో టైర్డ్ అయి ఉంటావని సింపుల్‌గా చెప్పి కాల్ కట్ చేసిన అయాస్ అభయ్ లైవ్ లొకేషన్ ట్రాక్ చేయమని ఆహిల్‌కు చెప్తాడు. రాత్రి కరిగి తెల్లారవుతుంది. అభయ్ కోసం వెళ్ళిన అయాస్ లేట్‌గా మండపానికొస్తే ఆయిషి ఎదురుగా వస్తుంది. ఎర్రటి రంగు పట్టు చీరలో సింపుల్ జ్యువెలరీతో ఉన్న ఆయిషిని చూసి అయాస్ చిన్నగా నవ్వితే, మార్నింగ్ నుండి కాల్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయారని అరుస్తున్న ఆయిషిని నవ్వుతూ చూసిన అయాస్ ఆమె చుట్టూ చేతులను తిప్పి మెటికలు విరుస్తాడు. నన్ను మాయ చేయలేరని ఆయిషి గుర్రుగా చూస్తే ఎవరి దిష్టి తగలకూడదు. నీకని ఆమె కళ్ళకున్న కాటుకను చిటికెన వేలుతో తీసి చెవి వెనక జుంకా వెనుక దిష్టి చుక్క పెట్టి మండపం దగ్గరికి నడుస్తాడు అయాస్. నవ్వుకున్న ఆయిషి ఈశ్వరి గారు పిలుస్తుంటే వస్తున్నాను పిన్ని అని అటుగా నడుస్తుంది. పీటల మీద కూర్చున్న ఆర్య మాలవికను చూడాలన్న ఆరాటం అతని గుండె చప్పుడుని పెంచితే మంత్రాల మధ్య వినిపించిన గాజుల సవ్వడికు ఆమె తనకెదురుగా కూర్చున్న మాలవిక తెల్లటి పాదాలకున్న ఎర్రటి పారాణిని చూస్తాడు ఆర్య. ఇద్దరికీ మధ్యలో అడ్డుతెర నిలిస్తే జీలకర్ర బెల్లం మాలవిక తలపై ఉంచిన ఆర్య మాలవిక తలపై పెట్టబోతే స్ట్రెయిట్‌గా వెనక్కి జరిగి కూర్చుంటాడు ఆర్య. చెయ్యి అందక మాలవిక ఆర్యను తిట్టుకుంటుంటే ఆహిల్ ఇప్పటినుంచే బెండ్ అవ్వాలని ఇలాంటి రిచువల్ పెట్టినట్టున్నారని మనసులో అనుకుంటాడు.
అయాస్ హిందూ సంప్రదాయబద్ధంగా జరుగుతున్న పెళ్లిని పట్టు లంగా జాకెట్‌లో ముద్దుగా ఉన్న కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకొని పెళ్లిని ఇంట్రెస్టింగ్‌గా చూస్తుంటే ఆర్యని కోపంగా చూసి, "కాస్త వంగితే మీ సొమ్మేమైనా పోతుందా ఆర్యగారు" అని దీర్ఘం తీస్తుంది. "మీ చెల్లెల్ని కాస్త ఎదగమని చెప్పొచ్చుగా" అని ఆర్య అంటే, మాళవిక కోపంగా చూసి ఆర్య తల మీద చేతిని చాపి నీల్కి మరి జీలకర్ర బెల్లం పెడుతుంది. మధ్యలో అడ్డుతెర తొలగితే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు ఆర్య, మాళవిక. మాళవిక కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లితే, కన్నీళ్లు బుగ్గల మీదకు జారితే సున్నితంగా తుడిచిన ఆర్య "డోంట్ క్రై, ఇట్స్ ఫర్ ప్రీషియస్ టైమ్" అని అంటాడు ఆర్య లాలనగా. అతిథుల సమక్షంలో కుటుంబ సభ్యుల మధ్య ఆర్య మాళవిక మెడలో తాళి కట్టి తనదాని చేసుకుంటాడు అగ్నిదేవుని సాక్షిగా. పెళ్లి తంతు పూర్తయి గృహప్రవేశం కూడా జరిగితే మాళవికను ఆర్య గదిలో వదిలి రెస్ట్ తీసుకో అని చెప్పి అయాస్ కోసం వెతుక్కుంటూ వెళ్తుంది. మాళవిక ఆర్య బెడ్‌రూమ్‌ను కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంటే, ఇంత పెద్దగా ఉందేంటి ఈయన గది? మా ఇంట్లో సగమైనా ఈయన బెడ్‌రూమ్ ఉందని విశాలంగా ఉన్న గదికి అనుకోలేకుండా ఉండలేకపోతుంది మాళవిక. చల్లటి ఏసీకు ఎర్లీ మార్నింగ్‌నే లేవడం వల్ల మాళవిక బెడ్ మీద పడుకుంటే, మెత్తగా ఉన్న మ్యాట్రెస్‌కు ఇక నుంచి ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకోవాలన్న ఆలోచనే ఆమె మనసులో పుట్టగానే 2 బుగ్గలు ఎరుపెక్కుతాయి. సిగ్గుతో నవ్వుకున్న మాళవిక ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటే, కావ్య కాల్ మాట్లాడుతూనే ఆర్యను చూపిస్తుంది భానుకు. పద చోటా బాబీ అని నవ్విన భాను భయ్యా అని పిలుస్తుంది. వెనక్కి తిరిగి చూసిన ఆర్య పిలిచావా భాను? అయాజ్ బయట ఉన్నట్టున్నాడని అంటాడు. నేను పిలిచింది నిన్నే భయ్యా. నన్నా? హా! నువ్వు మా వదినకు మరిదివి. మాలా బాబీకు హస్బెండ్ సో నాకు భయ్యానే కదా భయ్యా అని అంటుంది భాను. అవునేమో భాను అని ఆర్య అంటే ఏవండోయ్ మరిదిగారు, మా మాళవిక ఎదురు చూస్తుంటుంది వెళ్ళండని అంటుంది కావ్య. మరిదిగారా? హా! ఆయుషి నాకు అక్క అయితే మాళవిక చెల్లెలు చెల్లెలు భర్త మరిదిగారే కదా! అయ్యేది మరిదిగారు ఆ మాత్రం కూడా తెలీదా? మొత్తానికి నన్ను ర్యాగ్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నారుగా కానివ్వండని ఆర్య మెట్లెక్కబోతే అడ్డుగా నిలబడతారు కావ్య, భాను. ఇప్పుడేంటమ్మా? ఊరికే పంపంగా. ఇదేం ఫస్ట్ నైట్ కాదుగా ఇలా అడ్డుపడ్డానికని ఆర్య విసుగ్గా అంటే, అప్పుడే ఎంత తొందరో మరిదిగారికని కావ్య ఆర్య బుగ్గ పొడుస్తుంది. ఆర్య షాక్‌తో చూస్తుంటే వాళ్ళ అల్లరిని చూసిన ఆర్య తల్లి సుధగారు, నా కొడుకు రెస్ట్ తీసుకోవాలి వదిలేయండే అని అంటారు. "నువ్వు ఆగు సుధా! నీ కొడుకు ఆ మాత్రానికి ఏం తరిగిపోరులే" అని అన్న మురళీమోహన్ గారు "మీరు కానివ్వండమ్మా" అని బయటికి నడిస్తే, ఈయనకు నా మీద పాత కక్షలున్నట్టున్నాయని మొహాన్ని విసుగ్గా పెట్టుకుంటాడు ఆర్య. మా మాళవికలో ఏం నచ్చిందో చెప్పి అప్పుడు వెళ్ళండని భాను, కావ్య టీజ్ చేస్తే, తనంటే ఇష్టం కాబట్టే తనలో అన్నీ నాకిష్టమే అని చెప్పి ఇద్దరిని వదిలించుకొని గదికి వెళ్తాడు ఆర్య. అతను వెళ్ళేసరికి మాళవిక ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తుంది. నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసిన ఆర్య మాళవిక పాదాల దగ్గర కూర్చొని పెళ్లిలో తను తొడిగిన మెట్టెలను చిన్నగా తడుముతాడు. వెల్ చల్లగా తాకిన ఆర్య చేతి స్పర్శకు మాళవిక పాదాన్ని వెనక్కి తీసుకుంటే, నవ్విన ఆర్య మెడలోని నగలను ఒక్కొక్కటిగా అన్నీ జాగ్రత్తగా తీసి టేబుల్ మీదుంచి మాళవిక ముఖంలోకి చూస్తాడార్య. బుగ్గన చుక్కతో అలసిపోయినట్లు కనిపిస్తున్న ముద్దుగా ఉన్న రూపానికి వశం తప్పిన మనసుతో బుగ్గ మీద ముద్దిచ్చి ఆగలేక పెదాల మీద పెక్కిస్తాడు ఆర్య. డీప్ స్లీప్‌లో ఉన్న మాళవిక మెల్లిగా కదిలి అటు ఇటు తిరిగి పడుకుంటే, ఆమె పక్కన చేరిన ఆర్య మాళవికను హత్తుకొని పడుకుంటాడు. ఆ క్షణం ఎంతో మధురంగా అనిపిస్తుంటే, అతని మనసు ఆనందంతో కేరింతలు కొడుతుంది. అయాస్ వెతుక్కుంటూ వెళ్ళిన ఆయిషీకు అతను ఆర్య ఫాదర్ అమీర్ ఖాన్ గారు, తన తండ్రి జయవర్ధన్ గారు, మాళవిక తండ్రి భానుచంద్ర గారు, కావ్య తండ్రి అందరూ ఒకచోటే చేరి చర్చలు సమావేశాలు జరుపుతుంటే, ఇక్కడేం చేస్తున్నారు వీళ్ళనుకుంటూ, నాన్న అమ్మ మీకోసం తినకుండా చూస్తుంటే మీరిక్కడేం చేస్తున్నారని అన్నది తండ్రి అయిన అయాస్‌ని చూస్తుంది గుర్రుగా. అయాజ్ స్మైల్ ఇచ్చి మీసాని మెలేసుకుంటూ కన్ను కొడతాడు. తడబడిన ఆయిషి, నాన్న రండి ముందు మీరు బాబాయ్, మామయ్య, అంకుల్ మీరు కూడా రండి అందరిని వరుసపెట్టి పిలుస్తుంది ఆయిషి. జయవర్ధన్ గారు ఆయిషి భుజం చుట్టూ చెయ్యేసి నువ్వు నీ భర్తతో కలిసి తినురా అని ఆయన భార్య యశోద కోసం వెతుక్కుంటూ వెళ్తారు. వెనక్కి తిరిగి చూసేలోపు నడుము చుట్టూ చెయ్యి బిగుసుకుంటే, ఏంటే ఓవర్ చేస్తున్నావని అడుగుతుంది ఆయిషి పెంకిగా. నేనేం చేశానే? మొత్తం నువ్వే చేశావు. రెడ్ కలర్ చీర కట్టి సిమ్లా యాపిల్లా ఊరుస్తున్నది చాలలేదా? నన్నెవరు చూడమన్నారండి మిమ్మల్ని? నేనేం చూడమని నన్ను తమరికి చెప్పలేదే పెంకిగా అంది ఆయిషి. నిన్ను చూడక పెళ్ళికొచ్చిన అమ్మాయిలను చూస్తూ కూర్చోనా? అయాస్ వైపు సీరియస్‌గా ఒక లుక్ ఇచ్చిన ఆయిషి ట్రై చేసుకోండని యాటిట్యూడ్‌గా చెప్తుంది. నీకు బాగా పొగరు కదా! మొగుడు నీ కొంగు పట్టుకొని నీ వెంట పడుతున్నాడని నన్ను అలుసుగా చూస్తున్నావు కదే! గుర్రుగా చూసిన ఆయిషి తన నడుము మీద ఉన్న అయాస్ చేతిని కసిగా గిచ్చి గోర్లు దింపి రక్తం రప్పిస్తుంది. అయినా అయాజ్ చెయ్యి నడుము మీదే ఉంటే అయాజ్ వైపు షాకింగ్‌గా చూసింది ఆయిషి. ఉన్న కాస్త ఎనర్జీని కూడా వేస్ట్ చేసుకోకు. ఇప్పటికే ఎర్రగా కందిపోయి ఉంటుంది నీ వేస్ట్ అని అన్న అయాజ్ ముందుకు నడిపిస్తే అందరూ ఉన్నారు వదలండి. బాగోదని ఇబ్బందిగా అంది ఆయిషి.
ఆయుషి ఇబ్బందికి చేతిని వెనక్కి తీసుకొని టిష్యూతో బ్లడ్ తుడుచుకున్న అయాస్ ప్లేట్‌లో భోజనం సర్వ్ చేసుకొని ఆయుషి కోసం వెళ్తాడు. అతను వెళ్ళేసరికి ఆయుషి గెస్ట్ రూమ్‌లో ఉంటే తర్వాత చేంజ్ చేసుకుందు. ముందు తిను అని ఆమె చెయ్యి పట్టుకొని తన ముందు కుదేసుకుంటాడు అయాస్. ఆహిల్ చేతుల్లో ఉన్న కొడుకు ఏడుస్తుంటే ఎత్తుకున్న కావ్య శశికళ రాలేదు. అభయ్ కనిపించడం లేదు. ఏంటాహిల్? అని అడుగుతుంది కావ్య. అభయ్ ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఇక శశికళ అప్సెట్‌గా ఉంది కదూ! అందుకే మీ బావగారు ఇక్కడికొద్దని చెప్పారు. అయితే ఎక్కడుంది? డోంట్ నో బేబీ. మీకు చెప్పకుండా బావగారు ఏది చెయ్యరు. నిజం చెప్పండి ఆహిల్. నాకెందుకో టెన్షన్‌గా ఉంది. అందరూ వాళ్ళ లైఫ్ పార్ట్నర్‌తో హ్యాపీగా ఉన్నారు. శశికళ, అభయ్ మాత్రమే ఇలా సఫర్ అవుతున్నారని కావ్య ఆహిల్ చేతిని గుంజుతుంది. నిజంగా నాకు తెలీదే బాబు. ఆకలేస్తోంది పద తిందాం. దీని గురించి తర్వాత మాట్లాడుకుందామని కావ్య భుజం చుట్టూ చెయ్యేసి ముందుకు తీసుకొని వెళ్తాడు ఆహిల్. ఆయిషి ఇబ్బందికి చేతిని వెనక్కి తీసుకొని టిష్యూతో బ్లడ్ తుడుచుకున్న అయాస్ ప్లేట్‌లో భోజనం సర్వ్ చేసుకొని ఆయిషి కోసమే వెళ్తాడు. అతను వెళ్ళేసరికి ఆయిషి గెస్ట్ రూమ్‌లో ఉంటే తర్వాత చేంజ్ చేసుకుందు గానీ ముందు తిను అని ఆమె చెయ్యి పట్టుకొని తన ముందు కుదేసుకుంటాడు అయాస్. నాకొద్దు. ఎందుకొద్దు? అయోమయంగా చూస్తూ అడిగాడు అయాస్. నేను నీ మీద అలిగాను మిస్టర్ ఖాన్. డోంట్ టాక్ టు మీ. వై? చెప్పను. రీజన్ లేకుండా అలగడమేంటే పాగల్ బీవి. అదంతే అని ఆయిషి మూతి బిగించి అటు తిరిగితే ఆమె గడ్డం పట్టుకొని తలను తన వైపుకు తిప్పుకున్న అయాస్ సరే తిన్నాక అలకను కంటిన్యూ చెయ్యి అని అంటాడు. హుహు అని ఆయిషి మారం చేస్తే ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకొని తనే తినిపిస్తూ ఇప్పుడు చెప్పు. ఎందుకు సీరియస్‌గా ఉన్నావని అడుగుతాడు అయాస్. 1 నాకు చెప్పకుండా ముంబైకి వెళ్ళిపోయినందుకు. 2 జైపూర్ ట్రిప్‌లో మాత్రమే నన్ను వదలకుండా నాతో టైమ్ స్పెండ్ చేశావు. ఇప్పుడసలు నాకు టైం ఇవ్వట్లేదు. 3 శశికళ విషయాన్ని అంకుల్‌కి చెప్పేయకుండా కాంప్లికేట్ చేస్తున్నందుకు. ఫస్ట్ 2 వాలిడ్ రీజన్సే కాబట్టి నేను ఒప్పుకుంటాను. లాస్ట్ వన్ నేను కాంప్లికేట్ చేయట్లేదురా. అభయ్‌నే వాడు పిచ్చితో చేసుకుంటున్నాడు. శశికళ కూడా వాడికి సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అభయ్ ఎక్కడ మిస్టర్ ఖాన్? డీప్ బ్రీత్ తీసుకున్న అయాస్ డోంట్ నో. అయినా వాడి గురించి నాకెలా తెలుస్తుందే? నో. యూ ఆర్ హైడింగ్ సంథింగ్. శశికళ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకున్నాక అభయ్‌ను శశికళను సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నావు. సౌరభ్ పేరెంట్స్‌తో మనం జైపూర్‌లో ఉన్నప్పుడు ప్యాలెస్‌కొచ్చింది మీకు తెలుసా మిస్టర్ ఖాన్? హ్మ్. డ్యాడీ చెప్పారు. సీరియస్లీ ఆయిషి. దీని గురించి నాకు నీతో మన ప్రైవేట్ స్పేస్‌లో డిస్కస్ చేసే ఇంట్రెస్ట్ అస్సలు లేదని అయాస్ పైకి లేస్తుంటే చెయ్యి పట్టుకొని కుదేసిన ఆయిషి. నాకు పొట్ట ఫుల్‌గా కుక్కారు కదా! ఇప్పుడు తమరు కూడా తినండని కుక్కుతుంది ఆయిషి. ఆమె కోపంలో కూడా ప్రేమను చూస్తున్న అయాస్ చాలని ఆయిషి చేతిని పట్టుకుంటాడు. ఒక్క రోజుకే బొజ్జేమి వచ్చేయదులే మిస్టర్ ఖాన్. నో మీన్స్ నో అని తెలియదా నీకు అని ఆయిషి ₹1000 పట్టు చీరతో మూతి తుడుచుకోలేక టిష్యూ పేపర్ తీసుకొని ఇక్కడే ఉంటావా? ప్యాలెస్‌కి వెళ్తావా? అని అడుగుతాడు అయాస్. రేపు మార్నింగ్ వ్రతం. నైట్‌కు ఆర్య, మాళవికల ఫస్ట్ నైట్ మిస్టర్ ఖాన్. సో ఉంటాను ప్లీజ్. వాళ్ళ ఫస్ట్ నైట్‌కి వాళ్ళుంటే సరిపోదా? ఆయిషి కింద పెదవులు విరిచి అలకగా చూస్తుంటే సరే నీ ఇష్టం. నేను జోయా ప్యాలెస్‌కి వెళ్తున్నామని అంటాడు అయాస్. కైకు మేరేకో ఇంపార్టెంట్ కామ్ హై. డ్రైవర్ ఉంటాడు టేక్ కేర్ అని డోర్ వరకు వెళ్లి మళ్ళీ వెనక్కొస్తాడు అయాస్. ఆయిషి తలెత్తి చూస్తుంటే ఆమె గడ్డం పట్టుకొని తలను పైకెత్తి వంగి సున్నితంగా పెదవులనందుకొని ఎంగిలి చేసి బాయ్ డెవిల్ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అయాస్. నన్ను డెవిల్ అని అంటావా? ప్యాలెస్‌కి వెళ్ళాక చెప్తానని డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటుంది ఆయిషి. ఆర్యతో కాసేపు మాట్లాడి కావ్యను, భానును కూడా అక్కడే ఉంచి ఆహిల్‌తో కలిసి అయాస్ ఒకే కారులో డ్రైవర్ లేకుండా వెళ్తే నజియా గారిని తీసుకొని ప్యాలెస్‌కి వెళ్తారు అమీర్ ఖాన్ గారు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతే మెన్షన్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. కార్ సిటీని దాటితే ఆహిల్ అయాస్‌ని చూస్తాడు. కారు ఒక హాస్పిటల్ ముందు ఆగితే లోపలికి నడిచిన అయాస్ లేడీ డాక్టర్ ఆ బెడ్ మీద పడున్న అభయ్ పల్స్ చెక్ చేస్తుంటే హౌ ఈస్ హిస్ కండిషన్ అని సీరియస్‌గా అడుగుతాడు. క్రిటికల్ కండిషన్ కాదు కానీ కొంచెం సీరియస్ కేస్‌నే సార్. ఓవర్ డ్రగ్ తీసుకోవడం వల్ల డ్రగ్ ఎఫెక్ట్ వల్ల స్పృహ రావడానికి టైం పడుతుందని చెప్తుంది డాక్టర్. షర్ట్‌ను పైకి లాక్కున్న అయాస్ అభయ్ చెంప మీద బలంగా కొడతాడు. డాక్టర్ షాక్‌తో షార్క్‌లా నోరు తెరిస్తే హిహి ఇది కూడా ట్రీట్‌మెంటే డాక్టర్ అని ఆహిల్ గోల్డ్ కవరింగ్‌లా పూస్తాడు. దెబ్బ బలంగా తగలడంతో అభయ్ పెదవి చిట్లితే స్పృహలోకొస్తాడు. స్టూల్ లాక్కొని అతనికి ఎదురుగా కూర్చుంటూ ఇప్పుడు చూడండి డాక్టర్ అని అంటాడు అయాస్. ఫ్యాన్‌లా ఉన్న చేతిని పట్టుకొని చూసిన డాక్టర్ ఐస్‌ను కూడా చెక్ చేసి బెటర్ అని గుర్రుగా చూస్తూ చెప్పి వెళ్ళిపోతుంది. అభయ్ అయాస్‌ని కోపంగా చూస్తూ కొట్టారా నన్ను అని గయ్యిమంటాడు. ఉష్ డోంట్ షౌట్. ఇంకో చెంప కూడా పగులుతుంది. నైట్ ఎక్కడికి వెళ్ళావురా? అని బేస్ వాయిస్ తోటి అడుగుతాడు అయాస్. అభయ్ తలదించుకుంటే అడుగుతుంది నిన్నే అభయ్. డోంట్ ఇరిటేట్ మీ అని అయాస్ కోపంగా అడిగితే పార్క్ వెళ్ళాలని చెప్తాడు అభయ్. ఒక వీడియోను ప్లే చేసి చూపించాడు అయాస్. అందులో ఒళ్ళు తెలియకుండా తీసుకుంటున్న డ్రగ్స్‌ను చూసి అభయ్ మొహం తిప్పేసి నన్ను స్పై చేస్తున్నావా? అని అరుస్తాడు.
మీ అమ్మ కోసం తప్పలేదురా. నిన్ను చూసి మారావని శశికళతో వన్ ఛాన్స్ ఇవ్వమని చెప్పాలనుకున్నాను. బట్ నువ్వింకా వర్స్‌గా చేంజ్ అయ్యావు. ఏమీ అర్థం కాని ఆహిల్ సబ్‌టైటిల్స్ లేని కొరియన్ డ్రామా చూస్తున్నట్టు ఫీల్ అవుతూ అసలేం జరిగిందిరా? ఎవరో ఒకరు చెప్పి చావండి. ఏం అర్థమై చావట్లేదని విసుగ్గా అంటాడు ఆహిల్. సార్ నైట్ ఫుల్ తాగింది సరిపోలేదట. శశికళతో మాట్లాడిన తర్వాత సిటీ దాటుకొని మైసూర్ ఔట్‌స్కట్స్ వరకు వెళ్లి మార్ఫిన్ ఇంజెక్ట్ చేసుకొని కార్‌లోనే అన్‌కాన్షియస్ అయ్యాడు. వీడిని ఫాలో చేసిన అతను నాకు ఇన్ఫార్మ్ చేసి వీడి కార్‌ను డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడి దాకా తీసుకొని వచ్చాడు. లేకపోతే హెవీ డ్రగ్ క్వాంటిటీ వల్ల హార్ట్ స్ట్రోక్‌తో పాటు బ్లడ్ ఓవర్ ఫ్లోటింగ్ వల్ల చచ్చుండేవాడని చిరాగ్గా అంటాడు అయాస్. ఆహిల్ అభయ్‌ని చూస్తే మరేం చెయ్యను నువ్వంటే నాకు ఏ ఫీలింగ్ లేదు. నీ మొహం నాకు చూపించకని నా మొహం మీద చెప్పేసింది. చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని, బాధను కంట్రోల్ చేయడం కోసం మార్ఫిన్ తీసుకున్నాను. శశికళ మాటల వల్లే తన కోసం మానేసిన డ్రగ్స్‌ను మళ్ళీ తన కోసమే స్టార్ట్ చేశాను. ఐ లాస్ కంట్రోల్ ఆన్ మై బాడీ అని విసుగ్గా అంటాడు అభయ్. నిన్ను కొట్టడంలో తప్పేం లేదురా అభయం. నా పేరు కూడా చెప్పి ఇంకో 2 నీకు పీకురా అని అయాస్ విసుగ్గా అంటాడు ఆహిల్. అభయ్ మొహం ఎర్రగా మారితే రేపు ఈవినింగ్‌కి ఒంట్లో ఓపికుంటే ప్యాలెస్‌కు రారా అని నవ్వుతూ పిలుస్తాడు అయాస్. కథ ఇంకా ఉంది. మరి అయాస్ ఎందుకు అభయ్‌ని ప్యాలెస్‌కి రమ్మంటున్నాడు? అక్కడేం జరగబోతోంది? పాపం అభయ్ మనసుని శశికళ ఎప్పుడు అర్థం చేసుకుంటుందో. అభయ్ చేసింది కూడా తప్పే అనుకోండి. కాదనటం లేదు. కానీ అయాజ్ అన్నట్టు ఒక ఛాన్స్ ఇస్తే బావుంటుందేమో! తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.